హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మహాకుంభమేళ వెళ్ళాల్సిన జనాలు ఢిల్లీ రాజధానిలో 2 ట్రైన్లు ఉండడం వల్ల చాలా జనాలు వచ్చేసి ఆ ట్రైన్ కోసం మరీ ఎక్కువ వచ్చి తొక్కిసలాట జరిగింది. అసలు ఆ ప్లాట్ఫామ్ మీద చూస్తే జనాలు మామూలు చెప్పులు, బట్టలు ఎక్కడవక్కడ పడిపోయి ఉన్నాయి. కానీ అక్కడ కంట్రోల్ చేసేంత కెపాసిటీ కంటే ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ఆ ఢిల్లీ నుంచి మహాకుంభమేళకు వెళ్ళాల్సిన ట్రైన్లు 2 అంట. ఆ 2 ట్రైన్లలో ఈ జనాలు కరెక్ట్ ప్లాట్ఫామ్కు ట్రైన్ రాలేదు, మేము చూసుకునే లోపు మాకు ఇలా జరిగిందనేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఆ ఢిల్లీలో మొన్ననే ఎలక్షన్లు అవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ల వల్ల మళ్ళీ సీఎం పాత సీఎంఏ ఉంటారు. అది కంట్రోల్ కూడా సరిగ్గా లేదు. ఢిల్లీ రాజధాని ఎలా ఉండాలంటే అలా ఉండాలి. కానీ ట్రైన్లు ఒకటి కాకుండా చాలా వేయాలి. ఎందుకంటే మహాకుంభమేళకి జనాలు తండోపాలు తండాలుగా కదిలిపోతున్నారు స్నానాల కోసం. అంతేగాని తక్కువ తక్కువ వేసేసి ఈరోజు 14 మందిని 14లో 10 మంది దాకా మహిళలే ఉన్నారంట, చనిపోయారు ఆ తొక్కిసలాట్లో. కానీ ఇంత ఘోరం ఉంటుందని అనుకోలేదు, ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. కానీ చాలా అంటే చాలా దురదృష్టం ఈ వార్త తెలియడం. ఎందుకంటే చిన్న పిల్లలను వేసుకొని ఆ కుంభమేళకి వెళ్ళడం అంత అవసరమయ్యేంటి జనాలకి. పిచ్చి పిచ్చిగా జనాలు అయినరు. ట్రైన్లో కుక్కుకొని మరీ వెళ్తుర్రు. అసలు ఆ ట్రైన్లో పైన కింద ఎక్కడం. ఆ 2 ట్రైన్లు ఒకటే పేరుతోని ఒకటే ప్లాట్ఫామ్, అనౌన్స్ చేసిన ప్లాట్ఫామ్ కాకుండా 12వ ప్లాట్ఫామ్కి రావాల్సింది 16వ ప్లాట్ఫామ్కి వెళ్ళింది. అందుగురించి ఇటు నుంచి జనాలు అటు నుంచి వెళ్ళడం వల్ల ఈ తొక్కిసలాట జరిగేసి 14 మంది అయితే చనిపోయారు. చిన్నారులు కూడా, చిన్న పిల్లలు కూడా చనిపోయారు. మరీ ఇంత ఘోరం. మరి ఈ ట్రైన్లు మన రైల్వే శాఖ మంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ జనాలను అవన్నీ చూసి మంచి కంట్రోల్ చేసి కానీ ట్రైన్లు వేయడం, ఆ సిబ్బంది కరెక్ట్గా నడిపించకపోవడమో, కానీ ట్రైన్లు తక్కువ అవ్వడమో. ట్రైన్లు మాత్రం ఎప్పటికీ అక్కడికి జనాలు తరలించుకు ఎక్కువ వెళ్తారు కాబట్టి ట్రైన్లు ఎక్కువనే పెట్టాలి. మరీ తక్కువ తక్కువ పెట్టేసి జనాలు సడన్గా రావడం, ట్రైన్లు ఒకటే ట్రైను 2 ట్రైన్లు ఉండడం, ఫుల్ అయిపోవడం, ఇంత ఘోరం జరిగింది. మరి దీన్ని చూసి ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు కానీ అలా సానుభూతి తెలపడం, మళ్ళీ మన పిఎం గారు మోదీ గారు మాత్రం ఆయన కూడా అలాగే సానుభూతి తెలిపారు. కానీ వీళ్ళు బాగా బడాబాబులు అయితే కాదు, పేదోళ్ళు కాబట్టి ఏదో ఇంత సాయం చేయాలని నేను అనుకుంటున్నా. మోదీ గారికి రిక్వెస్ట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ కంట్రోల్ చేసేసి అన్ని చేసింటే ఇంత ఘోరం జరిగేది కాదు. మరి కుంభమేళాకి ఇంత జనాలు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్.